వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో ఏమన్నారంటే మళ్ళీ రాబోయే 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను అనేసి అన్నారు. నిజంగా అంటే ఆయన చేసే మంచి మీద ఆయనకు అంత కాన్ఫిడెంట్ ఉంది. మరి గ్రహ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన జాతక చక్రంలో ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన గెలిచే విధంగా ఉన్నారా లేదా, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన మళ్ళీ గెలిచే విధంగా ఉంది అన్నట్లుగా కనపడతా ఉంది. సో మరి ఆయన జాతక చక్రం ఏం చెప్తా ఉంది? ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఆయన 1969 నవంబర్ 8 పుట్టాడండి. ఓకే. ఇక్కడ మనకు వచ్చినటువంటి గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లగ్నం ఇది అవుతుంది. ఈయనది ఒక విచిత్రమైనటువంటి హారోస్కోప్. ఓకే ఓకే. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇది. డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు గురూజీ నవంబర్ 8, 1969. 1969. ఓకే ఓకే. అంటే అది అందరికీ తెలియకూడదని రాయలే. ఓకే ఓకే. ఇక్కడ మనం ఎప్పుడు చెప్పినా నేను చెప్పేది ఒకటే, లగ్న పంచమ భాగ్యాధిపతులు అని ఉంటాయి. ఓకే ఓకే. లగ్న పంచమ భాగ్యాధిపతులు అంటే ఈయన లగ్నం వచ్చేసి మకర లగ్నము. ఈ లగ్నానికి అధిపతి శని. ఓకే. 1, 2, 3, 4, 5 వచ్చేసి ఈయనకు శుక్రుడు. ఓకే ఓకే. 6, 7, 8, 9 వచ్చేసి ఇక్కడ బుధుడు. అంటే కన్యాకి బుధుడు అధిపతి. ఓకే ఓకే. ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఒకసారి మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో రీసెర్చ్ చేసుకున్నాం. లగ్న పంచమ భాగ్యాధిపతుల కలయిక జరగడమే అదృష్టం అని. ఓకే ఓకే. ఆ 3 గ్రహాల కలయిక ఆయనకి ఇక్కడ శని గ్రహానికి డైరెక్ట్గా 7 దృష్టి ఉంటుందండి. ఈ విధంగా ఇక్కడ చూడడం వల్ల ఈ 10th ప్లేస్ అంటాం. 10th అంటే ప్రొఫెషన్. ఎప్పుడైనా కానీ ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులకి శుభ రాజగ్రహమైనటువంటి రవి అండ్ చంద్రులు ఇద్దరు కలయిక జరిగింది ఇక్కడ. ఓకే ఓకే. ఇక్కడ 10th ప్లేస్. 10th అంటే అర్థం ఏంటంటే వృత్తి స్థానం అంటాం. ఈ వృత్తి స్థానంలో రవి చంద్రులతో పాటు లగ్న పంచమ భాగ్యాధిపతి అనగా బుధ శుక్రుడు శని కలయిక జరగడం వల్ల మనం ఏమైనా పరిశీలిస్తే ఒకసారి హిస్టరీ మనం డెప్త్ పోకుండా జస్ట్ ఆయన ఒక పర్సనల్ అయిపోము. పొలిటికల్ చూసుకుంటే 2006లో ఈయన ఒక సాధారణమైనటువంటి జెడ్పీటీసీ. మరి 2005-6లో సాధారణ జెడ్పీటీసీ అనే వ్యక్తి 2023లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. దానికి ఎవరైనా కావచ్చు, కానీ ఈ కాంబినేషన్ కలిసి ఈ రాజగ్రహాల కలయిక జరిగింది. దాన్ని 1, 5, 9 మరి ఈ 3 కలిస్తే ఎవరైనా సరే వాళ్ళు ఉన్నటువంటి రంగంలో విపరీతమైనటువంటి క్రేజ్ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు 2023లో సీఎం కావడానికి గ్రహాల అనుకూలతలు అన్ని కలిసి వచ్చాయి. 2034లో 33లో ఈయన మనకు సీఎం అవుతాడా కాడని మనం చెప్పాలి అంటే ఆ గోచారం పరిశీలించాలా. కానీ ఈయనకున్నటువంటి క్రేజ్ మాత్రం తగ్గదు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఎట్లాంటి ఇది ఒక జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే ఓకే. ఈయనకన్నా మంచి పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన సీఎం కావచ్చు. ఓకే ఓకే. లేదా ఈయననే డామినేటెడ్ క్యాండిడేట్ అనుకోండి. ఈయన గ్రహస్థితి ప్రకారం ఎట్లా ఉంది అంటే ఈయన చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఈయన లైఫే ఒక రకమైనటువంటి, అందరూ అనుకుంటారు ఈయన కష్టపడి ఉండొచ్చు, ఎవరు పడి ఉండొచ్చు, కానీ ఎంత కష్టపడినా ఇది ఒక ఊహించని ఒక జలక్ ఇది. అవును. ఎందుకంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆ సీనియర్లను కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. అంటే దానికి ఆయన కూడా అంత కష్టపడ్డాడు. ఎందుకంటే అసలు అట్లా ఉన్న కాంగ్రెస్ ఒక రేంజ్కి తీసుకొచ్చాడు. కష్టపడడం కరెక్టే అండి. ఇప్పుడు అందరు కష్టపడతారు, కాంగ్రెస్ పార్టీలో అందరు కష్టపడుతూ ఉంటారు. ఏ పార్టీ కష్టపడతారు. ఈయనకైనాడు సీఎం ఈ గ్రహాల కలయిక. ఈ గ్రహాల కలయిక గ్రహాలు వేరే వాళ్ళకు ఉంటే అదే కాంగ్రెస్ పార్టీలో ఈయనకన్నా డామినేట్ వాళ్ళే అవుతారా? ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఈ గ్రహాల కలయిక జరగడము ఇది పండం, ఇలా అదే చెప్పారు మీకు.
ఈయనది ఒక విచిత్రమైనటువంటి హారోస్కోప్. ఓకే ఓకే 3 శుభగ్రహ లగ్న పంచమ భాగ్యాలతో పాటు రవిచంద్ర గ్రహాల కలిగ జరిగితే ఇలా తిరుగుండదు. ఓకే ఓకే మనం చూస్తుంటాం, ఈయనకి ఇమేజ్ కూడా భయంకరంగా ఉంటుంది, అవును అంటే పర్సనల్ ఇమేజ్. అవునవును కారణం ఏంటంటే ఇవి. ఓకే ఓకే సో 2033లో కూడా 33 కానీ 34 కానీ అంతవరకు ఈయనకి శని వచ్చేసి అప్పుడు మళ్ళీ ఇక్కడ పడతాడు కాబట్టి శని గోచారం ఉంది కాబట్టి అవతల వ్యక్తికి ఓకే ఆపోజిట్ సీఎం క్యాండిడేట్ కన్నా ఈయనక ఈక్వల్ ఉంటా కూడా వాళ్ళు ఓకే ఇతనే సీఎం అవుతాడు. ఓ సూపర్ సూపర్. వీళ్ళు వాళ్ళకన్నా ఇతనికన్నా వాళ్ళు బలంగా ఉంటే వాళ్ళకి కాడు. ఇది ఎన్నేళ్ల వరకు ఇట్లా ఉంటది అంటే ఈ జాతక చక్రంలో? ఇది గోచారం అనేది ఏరియర్ మారుతుంటది. ఇయర్ కి మారుతూ ఉంటుంది. ఇతన్ని మాత్రము బై బర్త్ న్యూనాటల్ చార్ట్ అంటాం దీన్ని. ఈ చార్ట్ పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది బర్త్ చార్ట్ ఇది. మీరు నాకు ఆయన పరిచయం లేదు కానీ ఒకసారి ఆయన దగ్గర పోయి మనం మాట్లాడినా కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉండేవారైనా ఉన్నాయి, ఆ ఊర్లో ఆ గేరిలో ఆయన చదువుకునేటప్పుడు కూడా ఇక్కడ సపరేట్ రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే ఈ కైండ్ ఆఫ్ హారోస్కోప్ ఉన్నారు ఆయన సేవనం చెప్పడం లే, అదే ఈ నేచర్ ఉన్న వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ మాకు మరి ఇది మీరు చెప్పినట్టుగా శని శుక్ర బుధ అన్ని మాకు కలిసాయి, మాకు హారోస్కోప్ కూడా అంత బాగుంది గురించి, కానీ లక్ కలిసి రావట్లేదు అని అంటుంటారు కదా, అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి సార్, అంతా కలిసాయి మేము బయట మా పంతులు గారికి చూపించాము అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు అని అంటే ఏం లోపం? ఇప్పుడు ఈయన కూడా 2006లో జడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి ఓడిపోయి మళ్ళీ మల్కాజిరి ఎంపీ అయినాడు. అవును. అంటే ఇక్కడ అర్థమైందంటే వెయిట్ చేయాలా, మన యొక్క దశలు ఎప్పుడు అనుకూలంగా ఉన్నాయి అది తెలుసుకోవాలంటే మనం మీ దగ్గర ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ను కలిసి ఓకే ఓకే ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్ గా మీకు జాతకంలో ఈ 1, 5, 9 గ్రహాల కలయిక జరిగింది అంటే మీరు హీరో. ఓకే ఓకే ఏ డొమైన్ అని ఉండడం మీరు. ఈయన పొలిటీషియన్ కాబట్టి రవిగ్రహం కలిసింది, రాజగ్రహం అంటాం. ఓకే ఓకే రవిచంద్రులు రాజగ్రహాలు అంటాం. ఈయనకు 5 శుభగ్రహాలు కలిసినాయి ఎక్కడ 10th ప్లేస్ లో, కాబట్టి మాట శాసనం. ఓకే ఓకే సూపర్ సూపర్. ఎవరైనా సరే వారి వ్యక్తిగత జాతకము నరేష్ బాబు గారితో చెప్పించుకోవాలి. మేము కూడా మా జాతకం ఎట్లా ఉంది, ఎన్నో ఏళ్ళ నుంచి మేము స్ట్రగుల్ అవుతూ ఉన్నాం, అయినప్పటికీ సక్సెస్ రావట్లేదు, మరి ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే మేము సక్సెస్ అవుతాము, ఫ్యూచర్ అంటే గతంలో ఎట్లా ఉంది అంటే మీరు పుట్టిన సమయంతో సహా ఉంది అని అంటే మాత్రం గతంలో ఎట్లా ఏం జరిగింది అని చెప్పే విధంగా ఉంటుంది. లేదు మాకు డేట్ ఉంది కానీ టైం గుర్తు లేదు గురూజీ అనేసి అన్నారంటే ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతా ఉంది, ఎలాంటి బిజినెస్లు చేస్తే మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి గురువుగారు అయితే చెప్పే విధంగా ఉంటుంది. సో మీరు మీ జాతకం రీత్యా ఏ బిజినెస్లో సక్సెస్ అవుతారనేది కూడా తెలుసుకోవచ్చు. సో కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి గురువుగారి అపాయింట్మెంట్ ద్వారా మీరు ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. 2019లో భారతదేశం ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది వాళ్ళ గెలుపుని చూసి. 175కు 151 వచ్చినాయి. అవును, మామూలు అది కాదు, ఇట్స్ రికార్డ్. అది యాక్సెప్ట్ చేయాల్సిందే. అవును,